మతాలు తమ అనుయాయులకు ఈ జీవితకాలంలోనైనా మరణానంతరమైన మోక్షాన్నో స్వర్గంలో స్థానాన్నో లక్ష్యంగా చూపెడతాయి. అనుకున్న రీతిలో మానవుని నడవడికని తీర్చిదిద్దడానికి, అదుపు చేయడానికి, తమ మతంలో చేరితే మోక్షమో స్వర్గమో లభిస్తుందనే ఆశను చూపించేవి. ఇది ఒక వైఖరి. ధ్యేయానికి అనుగుణంగా మానవ నడవడిని బలవంతంగా సరిదిద్దడానికై వారిలో భయాన్ని కలిగించటం, నిర్ణీత కర్మకాండలను పాటించకపోతే పడే శిక్షను గురించిన భయాన్ని కలిగించటం, తమ మతం కొనసాగాలనే ఉద్దేశంతో మతానికి వ్యక్తి సహకరించకపోతే కలిగే శిక్షను గురించిన భయం, నిషిద్ధ కార్యాలు చేస్తే ఎదురయ్యే అనర్థాలను గురించిన భయం, ఇలాంటివి ఇంకా మరిన్ని భయాలను కలిగించేవారు. కాబట్టి ఒకవైపు భయం, మరొక వైపు ప్రలోభం, ఇవి రెండే మత సంబంధమైన చర్యలకు, వాటి అదుపునకు పనికివచ్చే ప్రధాన పరికరాలు అనవచ్చు. ఈ విధమైన పరస్పర విరుద్ధ భావనలను మనస్సు మీద బలవంతంగా రుద్దితే అవి వ్యక్తి మనస్సులో ఉద్రిక్తతను తప్ప మరి దేనినీ కలిగించవని ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు అంగీకరిస్తారనడంలో సందేహం లేదు.